గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం, మళ్లీ చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ ఆమోదం తెలిపిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. హైకోర్టు బెంచ్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం రాయలసీమకి చీమంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. యువగలంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గతంలో చేశాం, మళ్లీ చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం.